ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, మనము ఇతర దేశాల కథలు చెప్పుకుంటూ ఉంటాం. అట్లాంటిది ఏదైనా ఒక కథ చెప్తారా? చైనా కథ చెప్తా. చైనాలోనట టోంగ్ అని ఒక కుర్రాడు ఉండేవాడు. ఏం పేరండి? టోంగ్. టోంగ్. ఈ టోంగ్కి చిన్నప్పుడే తల్లిపోయింది. అయితే తండ్రి కొంచెం పెద్దవాడి, తనకు 18-19 సంవత్సరాలు వచ్చేదాకా ఆ తండ్రి ఇంకో పెళ్లి చేసుకోకుండా ఈ పిల్లవాడిని చక్కగా ఆరోగ్యంగా తెలివిగా కొంచెం ఏదో కొంత చదువు చెప్పి, ఆ కాలంలో అంత చదువేం లేదు, లెక్క డెక్క వచ్చేలాగా అపురూపంగా పెంచుకున్నాడు. ఒక 24-23 సంవత్సరాలు వచ్చేసరికి తండ్రి కాస్త గతించాడు. గతిస్తే వీళ్ళు పేదవాళ్ళు. ఈ అబ్బాయికి తండ్రికి అంత్యక్రియలు బాగా చేయాలని కోరిక. వాళ్ళ లెక్క ఏమిటి, అప్పుడు సమాధి ఒకటి కట్టించి, మంచి పాలరాతి సమాధి కట్టించి అంత్యక్రియలు ఘనంగా చేయటం అనేది ఒక విధానం. తండ్రి రుణం తీర్చుకోవాలంటే అట్లా చేయాలన్నమాట. ఈ టోంగ్కి తండ్రి గతించేసరికి వాడి దగ్గర ఏం పెద్దగా లేదు పాపం. ఓకే. అయ్యో ఇట్లా తండ్రికి ఇంత బాగా చూసుకున్నాడు, వేరే ఇతర స్త్రీ చేతిలో పడితే నేను బాధపడతానేమో పిల్లాడినని నన్ను కష్టపడి పెంచాడు, ఇంత పెద్దవాడిని చేశాడు, ఈ తండ్రి రుణం తీర్చుకోవాలి. డబ్బు ఎట్లా ఏదైనా చెయ్యాలంటే డబ్బేగా ప్రతిదానికిను. బాగా ఆలోచించి టోంగ్ ఏం చేశాడు, అక్కడ ఆ కాలంలో బానిసల్ని కొనటం అనేది ఒకటి పద్ధతి ఉండేది. బానిస అంటే పనిచేసేందుకు ఒక మనిషిని కొనుక్కోవటం. ఈ పని ఒక కుర్రాన్ని కొనుక్కుంటే ఒక 5 సంవత్సరాల పాటు కొనుక్కున్నారనుకో, ఈ 5 ఏళ్లకి వాళ్ళు ఎంత మదుపు పెట్టారో అంత డబ్బు ఇచ్చేస్తే కుర్రాళ్ళని వదిలేసేవాళ్ళు. ఆ 5 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ పనులన్నీ చేసి పెట్టడం. ఇట్లా సంస్థలు కూడా పిల్లల్ని వేరే వాళ్ళకి పనికి పాటకి అప్పచెప్పేవాళ్ళు. అందులో భార్యలుగా కొనుక్కోవటము, దాసదాసీగణంగా పనివాళ్ళుగా, అంటే ఏదైనా ప్రత్యేకమైన ఫ్యాక్టరీల వాళ్ళైతే ఆ పని వచ్చిన వాడిని కూడా ఒక 5 ఏళ్ళు ఆ పార్టీని పెట్టుకునేవాళ్ళు. ఆ డబ్బు ఇచ్చేసేవాళ్ళు మొదట. ఆ డబ్బుతో ఈ పనికి ఏ కుర్రాడైతే వచ్చాడో వాడి కుటుంబానికి అది ఉపయోగపడేది. సంస్థలు కూడా ఉండేవాట. ఓకే. ఈ టోంగ్ ఏం చేశాడు, తనని తను బానిసగా అమ్ముకోవటానికి ఒక రేటు కుదుర్చుకున్నాడు. కుదుర్చుకుని ఆ జనాల్ని అమ్మేది. ఇప్పుడు మనకి ఇక్కడ అడ్డా మీదకి వెళ్తారు, పొద్దుటిపూట కూలీలు దొరుకుతారుగా, అట్లా అక్కడ కూలీలు దొరికే ప్లేస్ ఒకటి ఉండేదట. వీడు తన మెళ్ళో ఒక అట్టకట్టి వేసుకుని నా రేటు ఇంత అని రాసుకున్నాడు. 2-3 రోజుల్లో జనామో ఇంత రేటా, కుర్రాడైతే మాత్రం ఎవరు వాడిని పాడుకోవాలి, ఆ రేటుకి తీసుకోవాలి. కానీ ఒక వ్యవసాయదారుడు చూసి, కుర్రాడు గట్టిగా ఉన్నాడు, ఏమిటా నాయన ఇన్ని డబ్బులు ఎందుకురా, ఏమైనా ఇంట్లో పెళ్ళా, మీ చెల్లికి పెళ్ళా, మీ అమ్మగా ఇదే అనారోగ్యమా కనుక్కున్నాడు. కనుక్కుంటే కుర్రాడు ఏం చెప్పంటే, కాదండి మా నాన్న చనిపోయాడు, నేను సింపుల్గా సమాధి చేయించి ఆయనకి మంచి సమాధి కట్టి అంత్యక్రియలు విశేషంగా చేయాలని నా కోరిక, మా నాన్న రుణం తీర్చుకోవాలి, అందుకని ఈ డబ్బు కావాలి నాకు అన్నాడు. ఆయనకి కారణం కూడా నచ్చింది. సరే కుర్రాడు పని చేస్తాడు. 10 సంవత్సరాల పాటు వాళ్ళ ఇంట్లో పనిచేయటానికి పెద్ద అమౌంట్ ఆయన ఇచ్చాడు కుర్రాడికి. ఇక జీతం గీతమే ఉండదు, అన్నం పెడతారు వాళ్ళే. వాళ్ళ ఇంట్లో ఉండి పని చేయటం, ఆ జీతం ముందే తీసేసుకుంటాం. ఇదేం పెద్ద ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అట్లా. అడ్వాన్స్ మొత్తం డబ్బు ఇచ్చేస్తారు. ఆ డబ్బు తీసుకుని టోంగు ఆయనకు ఒక సమయం చెప్పి, సరే తన ఊరెళ్ళి మరి నాన్నకి అంత్యక్రియలు అది విశేషంగా చేసి, ఏదో ఇంతమందికి భోజనం పెట్టడం అలాంటివి కూడా ఉంటాయి, అవన్నీ చేసి తండ్రికి ఒక మంచి సమాధి కట్టించి, కొద్దిగా 4 రూపాయలు మిగిలితే దాన్ని దాచిపెట్టుకుని పనిలో చేరాడు. ఇక నాకు ఖర్చు ఏముంది, మా నాన్న లేడు, నేను ఇక్కడే అన్నం తింటా ఎట్లాగూ. ఇక మంచి పనిమంతుడు వాడు, పైగా తనకి అవసరంలో సహాయపడి అందరూ ఇచ్చే రేటు కంటే ఒక 100 ఎన్నెలో ఎంతో ఎక్కువే ఇచ్చిన ఈ వ్యవసాయదారుడి పట్ల వాడి కృతజ్ఞత కూడా ఉంది టోంగ్కి. దాంతో చక్కగా వ్యవసాయం పనిచేసేవాడు, వాళ్ళ ఇంట్లో పనులు చేసి పెట్టేవాడు. వాళ్ళు కూడా వీడికి 4 పూట్ల తిండి పెట్టేవాళ్ళు. తిండి, ఏడాదికి 2 జతల బట్టలు, అక్కడే వెచ్చగా పడుకోవడానికి ఏదో ఒక ఆసరా. వాళ్ళ ఇంట్లోనే పంచలో పడుకుంటారు, మగపిల్లలకి ఏముంది, అలా ఉండేవాడు. వీడు చేరాక వాళ్ళకి వ్యవసాయం కూడా బాగా వృద్ధి అయింది. గొడ్డు గోద ఏవో కూడా పెట్టుకున్నారు వాళ్ళు, అట్లాంటివి పాలకి దానికి గుర్రాలు అవి పెంచారు, ఆ పనులన్నీ చేసేవాడు. 2 ఏళ్ళు ఏమో తిరిగింది. 1 సంవత్సరం, ఈ 2 ఏళ్ళ తర్వాత మంచి ముమ్మరం మీద వ్యవసాయ పనులు ఉండగా ఈ టోంగుకి విపరీతమైన జ్వరం వచ్చింది. మంచాన పడిపోయాడు. వీడికి ఆలనా పాలనా చూసేవాళ్ళు ఎవరుంటారు, ఆ ఇంట్లో వాళ్ళు. వాడు వస్తే వేళకి అన్నం పెడతారు, వీడి జ్వరం వస్తే వీడి దగ్గర కూర్చుని మందేయటము, వీడికి వేడి వెచ్చ చూడడము,
ఓ జావో ఇంకోటో ఏదైనా తినబుద్ధి కావట్లేదంటే ఇంకో ఉసిరికాయ ఏటో నిమ్మకాయ ఏటో ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు, కానీ ఎవరి దగ్గర పనికి ఉంటే వాళ్ళు ఎందుకు చూస్తారు? ఏదో వైద్యం చేయించారు అంతే. అవును అవును. వాడు దిక్కు లేకుండా పడున్నాడు ఆ పంచలో. అయితే ఒకనాటి మధ్యాహ్నం వాడికి తెలిసింది, ఎవరో ఒక మెత్తటి చెయ్యి ఉన్న ఆడ మనిషి తన పక్కన కూర్చుంది. వీడు తల నిమురుతోంది, తలకాయ విపరీతమైన నొప్పి, తల నిమురుతూ ఉంది. ఆ మెత్తగా హాయిగా చల్లటి ఆ స్పర్శ వాడికి చాలా సంతోషాన్ని ఇచ్చింది. కాసేపటి తలనొప్పి తగ్గి నిద్రపోయాడు. వాడు లేచేసరికి ఆవిడ జావేదో పట్టుకొచ్చి ఇచ్చింది. నువ్వెవరు అన్నాడు. ఎవరోలే, నువ్వు ఇట్ట పడున్నావని నీకు సహాయం చేయటానికి వచ్చానంది. లీ ఆ అమ్మాయి పేరు. ఆ లీ తప్ప ఇంకేమీ లేదు, వేరే పనులు వేరేవేం చెప్పాల. ఆ అమ్మాయి చక్కగా అందంగా ఉండేది, సామాన్యమైన వీడి చింకి గుడ్డలు, ఆవిడ కూడా చింకి గుడ్డలే, కానీ ముక్కు మూతి బాగుండేవి, ప్రశాంతంగా ఉండేది, దబదబా చేసేది కదా, అన్ని పనులు నిదానంగా చేసి పెట్టేది. రెండో పూటకి వీడికి ఓపిక వచ్చి దండం పెట్టాడు. నువ్వు బతికి వచ్చావు, లేకపోతే నేను చచ్చిపోయేవాడిని ఆహారం లేక ఈ తలనొప్పితోటి అంటే ఆమె ఏమనలా, నేను నీతో ఉంటాను, నువ్వేం కంగారు పడకని చెప్పింది. ఇక అతని పనులకి సహాయం ఈ అమ్మాయి. వాళ్ళు ఏం చేశారు, ఈ టోంగుకి ఆ ఇంటిని ఆనుకొని ఒకటి ఇట్ట గుడుసు లాంటిది దింపారు పనివాళ్ళు ఉండడానికి. ఇల్లి కూడా ఇతనితో పాటే ఉండేది. వాళ్ళు వీడికి అన్నం పెట్టకుండా బియ్యం ఇస్తాం మీరే వండుకోండి అన్నారు. ఆ అమ్మాయి ఏదో వండి పెట్టేది, బియ్యపు జావ చేసి ఇచ్చేది. వీడు పని నుంచి ఇంటికి రాగానే పక్కన కూర్చుని వాళ్ళు ఏం పని చేసావు కనుక్కునేది. మనిషికి తోడు ఎంత అవసరం కదా మరి. ఓ రోజు వండి పెట్టేది. అక్కడి నుంచి రోజులు మెల్లిగా గడుస్తున్నాయి. ఆ అమ్మాయి రకరకాల పనులు చేసేది చేతితోటి, ఏదైనా అల్లేది. ఆ అల్లిన దాన్ని ఇతను సంతకెళ్ళి ఈ మన వ్యవసాయదారుడి వస్తువులు అమ్మడానికి వెళ్ళేవాడుగా, ఈ వస్తువు కూడా అమ్మి డబ్బులు పట్టుకురమ్మనేది. అమ్మి పట్టుకొచ్చేవాడు. ఆ అమ్మాయి ₹1 చొప్పున పక్కనకి చేర్చేది. ఎంతో హాయిగా ఉండేది. కొన్నాళ్ల తర్వాత నువ్వు నాతోనే ఉండు, నువ్వు వచ్చాక నా జీవితం ఎంతో బాగుంటుందని దండం పెట్టాడు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి నేను నీతోటే ఉంటాను, నువ్వేం బెంగపెట్టుకోవద్దని చెప్పింది. హాయిగా ఉండేవాళ్ళు ఇద్దరు. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఆ అమ్మాయి కులం గోత్రం తెలీదు వీడికి, ఇల్లు వాకిలి ఏమీ తెలియవు. ఆ అమ్మాయి వచ్చింది ఉంటుంది అంతే. ఆ ఇంటి వాళ్ళు కూడా వాడికి లేని అభ్యంతరం మనకెందుకు, పిల్ల ఏదో వెనకాల పనిచేస్తుంది, వాకిట్లో కోళ్ళు అవి ఉండేవి. ఈ అమ్మాయి వచ్చాక వాళ్ళు గమనించారు, వాళ్ళ కోళ్ళు పెరిగిపోయినాయి, టర్కీ బాతులు ఇవి ఉండేవి అవి పెరిగిపోయినాయి. ఇది సంరక్షణ చేస్తోంది. జీతం ఇవ్వకుండా ఒక మనిషి కుర్రాడికి జీతం ఇచ్చాం, ఈ అమ్మాయికి ఏమి ఇచ్చాం, వాడికి ఇచ్చిన బుజ్జిగూడులోనే వాడితో పాటు అది పడుకుంటుంది. ఊరుకున్నారు వాళ్ళు కూడా, ఏమనలా. పెళ్లి చేసుకుంటామంటే వాళ్ళు అటాగే పెళ్ళి అయిపోయింది. కలిసే ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి అవి ఇవి చేసేది, ఏదైనా పిండి చేసేది, ఏవో రొట్టెలు చేసేది, ఏవో కేకులు చేసేది, బిస్కెట్లు చేసేది, తమకిచ్చిన వస్తువుల్లోనే. మళ్ళీ రూపాయి డబ్బులు వెనక్కి వచ్చేది. ఆ వచ్చిన రూపాయితో మళ్ళీ పిండుకొని మళ్ళీ రొట్టెలు చేసేది. అవన్నీ ఈ అబ్బాయి ప్రత్యేకంగా ఏమీ చేసేవాడు కాదు. ఈ వ్యవసాయదారుడి వస్తువులు వెళ్ళినప్పుడే అవి వెళ్ళేవి, ఆ డబ్బులే, ఈ డబ్బులు వచ్చి వీళ్ళ పెట్లో కూర్చునేవి. వాళ్ళు ఏం పెద్ద అభ్యంతర పెట్టల. కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయి ఏమంది, ఊరికి కొసగా ఒక పొలం ఏదో అమ్మకానికి వచ్చింది, ఆ పొలం కొన్నాను నీకోసం, మనం ఆ పొలంలో వెళ్ళి ఉందాం అని చెప్పింది. మరి వీళ్ళింటో పను అన్నాడు. ఆ అమ్మాయి ఒక కాగితం చేతులు పెట్టింది. ఇదేమిటి, ఇతను మొట్టమొదటి డబ్బులు తీసుకున్నాడు వీళ్ళ దగ్గర. 10 సంవత్సరాలకి ఒక 10,000 రూపాయలు. 5 ఏళ్ళు అయింది ఇప్పటికి, ఇంకా 5,000 కట్టాలి. ఈ 5,000 వాళ్ళకి ఇచ్చేసి నువ్వు మా ఇంట్లో పని చేయక్కర్లేదు అని వాళ్ళు రాసిచ్చిన కాగితం. డోంగ్ ఆశ్చర్యపోయాడు. ఇంత డబ్బులంటే నువ్వే పట్టుకొస్తున్నావుగా అమ్మేసి, నువ్వు పట్టుకొచ్చింది దాచిపెట్టి ఈ డబ్బులైనాయి. వీడికి వాడి సేవక వృత్తి నుంచి విముక్తి లభించింది, వీడి సొంతంగా స్థలం ఏర్పడింది. అక్కడికి పోయి అక్కడిది ఇక్కడిది కర్రా కంపా కోడి చేసుకుని చిన్న గూడు లాంటిది కట్టుకున్నారు. ఇక్కడే ఉన్నారు. ఆ అమ్మాయి బట్టలు నేసేది, అక్కడ ఏమన్నా కుట్టేది, ఏదో అల్లేది, ఏమిటో వండేది. వీడు వ్యవసాయం పనులు చేసుకున్నాడు. ఇప్పుడు సొంతంగా పొలం వచ్చిందిగా, పొలంలో పండించుకోవటం మొదలుపెట్టాడు. అమ్మాయి ఏం పెద్దగా అరిచి కేకలు పెడుతున్నట్టు ఉండేది కాదు, నిదానంగా నడుస్తూ తిరుగుతూ ఉండేది. చక్కగా పక్కన ఇంకో పొలం వస్తే ఆ పొలాన్ని కూడా కొనుక్కున్నారు. ప్లస్ కనపడుతూ ఉన్నాయి. కొన్నాళ్ళకి టోంగు భార్య లీ గర్భవతి అయింది. ఊళ్ళో వాళ్ళు కూడా ఈ అమ్మాయి కులం ఏమిటి, గోత్రం ఏమిటి, మీ ఆవిడ ఏ ఊరు, మీ అత్తారు ఏ ఊరు అడిగేవాళ్ళు కాదు. ఏదో వాళ్ళకి కలిసింది పోనీలే
మనం ఇప్పుడు అట్లా ఊరుకుంటామా? అసలు ప్రధానికి ఈయకలు పీకుతాం. ఎవరో ఎవరితోటో ఎక్కడో కనపడంగానే అవన్నీ మనకు కావాలి. ప్రపంచం అందరికీ కావాలి. ఈ అబ్బాయి ఎందుకు వాళ్ళతో ఉన్నాడు, ఆ అమ్మాయి ఎందుకు వీళ్ళతోటి ఉంది. మన ఇంట్లో సంగతులు ఎవ్వరికీ చెప్పాం. మన ఎవ్వరూ జడ్జి చేయకూడదు. మనం మాత్రం అందరినీ జడ్జి చేస్తాం. ప్రతి వాళ్ళ గురించి మనమే మాట్లాడతాం. ఏదో వాళ్ళ ఇష్టం పోని అనుకునేవాళ్ళు కాదు, అనుకునేవాళ్ళు లేరు ఇప్పుడు. అవును. కానీ మన సొంత విషయం మాత్రం ఎవరు జడ్జి చేయకూడదని చాలా గట్టిగా చెప్తాం మనం. నా విషయం వీళ్ళకెందుకు అనిపిస్తుంది, మాకు చెప్పకూడదు, మమ్మల్ని అడగకూడదు. మనం మాత్రం ప్రపంచం మీద అన్నీ మాట్లాడతాం. అప్పుడు మాత్రం వాళ్ళు అడిగేవాళ్ళు కాదు. కొన్నాళ్ళకి ఈ టోంగు భార్యమై గర్భవతి అయింది కదా, జీవితం చక్క ప్రశాంతంగా, పనులు కొంచెం ఆగినాయి. ఈ అమ్మాయి అల్లకాలు గిల్లకాలు లేవు. కొన్నాళ్ళకి ఆ అమ్మాయి కన్నది. ఒక చక్కటి మగపిల్లవాడు పుట్టాడు. పిల్లాడు పుట్టాక పొలము పంట ఇంటికి వచ్చింది, పిల్లాడు ఇంటికి వచ్చాడు. ఒకనాటి సాయంకాలం ఆ అమ్మాయి ఏం చేసింది, పిల్లాడు కొంచెం 5-6 నెలలు వచ్చినాయి, ఇతర పదార్థాలు తింటా మొదలుపెట్టాడు. పిల్లాడిని ఎత్తి ఇతని చేతిలో పెట్టి, నువ్వు నన్ను ఎప్పుడూ అడగలేదు, నేను ఎక్కడి నుంచి వచ్చానో నీకు తెలియదు, మా అమ్మ నాన్న ఎవరో తెలియదు, నువ్వు అడగలేదు, ఈ ఊరు వాళ్ళు కూడా ఎవరు నన్ను అడగల. నేను నీకు సహాయంగా ఉండటానికి వచ్చా. నీ పితృభక్తికి మెచ్చి భగవంతుడు నన్ను నీకు పంపించాడు. వాడు ఎలా చింకి గుడ్డలు కట్టుకుని ఉన్నాడో అమ్మాయి కూడా అలాగే ఉండేది. వాడు కొంచెం బెటర్ అయ్యాడు, ఆ అమ్మాయి బెటర్ అయింది. నీ పితృభక్తి వల్ల నీకు సహాయం చేయటానికి నన్ను భగవంతుడే పంపించాడు, దేవదూత అమ్మాయి. అయితే నీకు తోడుగా ఉండడానికి నీకెవ్వరు లేరు, తోడుగా ఉండటానికి ఒక కుమారుణ్ణి నీకు అప్పచెప్తున్నాను. ఈ పిల్లవాడిని పెంచుకో, వీడే నీకు ఇంకా తోడు. నీ పొలము, నీ ఇల్లు వాకిలి నీకు ఏర్పడ్డాయి, నువ్వు సంతోషంగా జీవించు. నీ పితృభక్తికి భగవంతుడు మెచ్చి నీకు ఈ అవకాశం ఇచ్చాడు అని చెప్పింది. సంధ్య వెలుగుల్లో ఆ అమ్మాయి మాయమైపోవటాన్ని అతను చూశాడు. తల్లి అవసరం లేని చంటి పిల్లాడు ఇతని చేతిలో ఉన్నాడు. దేవుడికి దండం పెట్టుకున్నాడు. తర్వాత ఇతను ఇంకా పెళ్లి చేసుకున్నాడో, పిల్లల్ని కన్నాడో, గొడ్డు గోదా పెంచుకున్నాడో, పిల్లాడికి పెళ్లి చేశాడో అదంతా చెప్పరు ఆ కథలో. పితృభక్తి ఇలాంటి ఫలితాన్ని ఇస్తుంది. అది మెయిన్ ప్రధానంగా చాలా ప్రధానమైంది అదే. ఎప్పుడు కూడా ఏది మనకి ఇట్లాగా దైవం ప్రత్యక్షమయ్యి దైవదూత వచ్చేసి మన ఇంట్లో కూర్చుని ఇట్లా జరగదు. ఇది కథ కాబట్టి ఇలా కనపడుతుంది. కానీ మనకి అయాచితంగా సహాయం లభిస్తుంది. అసంకల్పితంగా మన పనులు అవుతాయి. మనకి ఎవరో ఒకళ్ళు వస్తారు. అది ఎప్పుడు నీలో సరి అయిన ప్రవర్తన, ధర్మవర్తన, అమ్మా నాన్న పట్ల అభిమానం, మర్యాద, గౌరవం, ఈ జీవితం నాకు వీళ్ళ వల్ల లభించిందనే ఒక ప్రగాఢమైన విశ్వాసం అంటే నీకు సహాయం లభిస్తుంది. భగవంతుడు మెచ్చే గుణం ఇది. ఆ గుణాన్ని మెచ్చి ఇట్లా ఇప్పుడు మనిషిని పంపించక్కర్లా, ఎవరో ఒకళ్ళు వస్తారు. అది కదా, ఆలోచించండి, పెద్దవాళ్ళని గౌరవించండి, ఆటోమేటిక్గా మీకు కావాల్సింది వస్తుంది దాని అంతటది. ఇవాళ రాకపోతే రేపు. ఇది టోంగు కొంతకాలం పనిచేసాక వచ్చింది అతనికి. అవును, వెంటనే ఊడిపడిపోదు. ఆకాశం నుంచి నిన్ను పరీక్షిస్తాడు భగవంతుడు. నీ పరీక్షాకాలం పూర్తయి నువ్వు పరీక్షకి నిలబడితే నీకు రావాల్సిన సహాయం, నీకు కావాల్సింది కాదు, రావాల్సిందే నీ దగ్గరికి వస్తుంది. చాలా బాగుంది. మన ఇంటికి. రైట్ అమ్మ గారు, నమస్తే. నమస్తే.